ఈ బుద్ధుని దగ్గరికి పోయిరండి అని పంపిస్తే అందులో పింగళి అని ఆయన శిష్యుడు రిటర్న్ వచ్చినాడు. బుద్ధుని దగ్గరికి పోయినాను, ఆయన మతం చాలా గొప్పది అని చెప్పడానికి రిటర్న్ వచ్చినాడు. ఈయన మళ్ళీ ఈ బావరి మళ్ళీ పోవడానికి ప్రయత్నిస్తే ఆలోపై బుద్ధుడు చచ్చిపోయాడు అని తెలిసింది. కాకపోతే ఆ బుద్ధుని శిష్యుల్లో ఒకడు పయస్ అనేవాడు ఉండేవాడు. ఆ పయస్ ఇక్కడికి వచ్చాడు, బౌద్ధ స్తూపాలను కట్టించాడు. ఆయన కట్టించిన స్తూపం పేరు పయస్ గామ్. ఇప్పటికి కూడా అదే పేరుతో పయస్ గామ్ అని ఉంది, అక్కడ స్తూపం కూడా ఉంది. సో దక్షిణ భారతదేశానికి వచ్చిన బౌద్ధ మతం మొట్టమొదటి ఆధారాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా సౌత్కు వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత మొదటి రాజులు శాతవాహనులు జైన మతాన్ని పోషించినారు. ఈ కోటిలింగాల దగ్గర వాళ్ళ రాజధాని ఉండేది కాబట్టి కోటిలింగాల పక్కనే మూలగుట్ట అనేది ఒకటి ఉంది. ఈ మూలగుట్ట పైన ఈ జైన మునులు సల్లేఖన వ్రతం అనేది ఒకటి పాటించడానికి సంబంధించిన ఆనవాళ్ళు బెడ్స్ అన్నమాట. అంటే కొన్ని రోజులు వాళ్ళు తినకుండా ఉపవాసం ఉండి వెల్లకిలా పడుకొని ఉపవాసం ఉండి అట్లనే ప్రాణాలు విడవడం అనేది ఆనవాయితీ. దానికి సంబంధించిన బెడ్ కొంచెం ఏటవాలుగా ఉండాలి. అట్లాంటి ఏటవాలు బెడ్స్ ఈ మూలగుట్ట మీద ఒక గుహలో ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి జైనం అక్కడికి వచ్చింది అనేది మనం చెప్పొచ్చు. పక్కనే జినగ్రామం అనేది కూడా ఒక ఊరు పేరు ఇప్పటికి కూడా ఉంది. సో జైన మతం ఇక్కడికి వచ్చింది, బౌద్ధ మతం ఇక్కడికి వచ్చింది. హిందూ దేవతల్లో మనకి వీళ్ళు గౌరీ, పశుపతి ఇట్లాంటి వాళ్ళు తెలుస్తున్నారు. తర్వాత హారీతి అనే ఒక దేవతను చాళుక్యులు పూజించారని చెప్పుకున్నాము. తర్వాత విష్ణుకుండులు శ్రీపర్వత పాదాన్ని పూజించిన వాళ్ళు మనం చెప్పుకున్నారు. అంటే శ్రీశైలం కట్టించింది కూడా ఇక్కడ, అంటే శ్రీశైలం శివాలయం, మల్లికార్జున దేవాలయం కూడా ఇక్కడనే పుట్టింది. ఇట్లా హిందూ మతానికి సంబంధించినవి, బౌద్ధ జైన మతానికి సంబంధించినవి కూడా తెలిసినవి. తర్వాత ఈ హిందూ రాజులు కాకతీయులు పరిపాలించినప్పుడే వరంగల్లో ఒక ముస్లిం సమాధి దర్గా కూడా ఉండేది అని ఆ కాలంలోనే రాయబడిన క్రీడాభిరామం పుస్తకంలో ఉంది. అంటే హిందూ యుగంలో కూడా ముస్లిం సమాధి, ముస్లిం దర్గా ఇక్కడ ఉండేది. కాబట్టి ఈ విధంగా అంటే మనకి మళ్ళా ఈ బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు ఇక్కడికి 220 సంవత్సరాల కింద వచ్చినాడు ఈ నిజాం కాలంలో. వాళ్ళను కూడా నిజాం ముస్లిం రాజు అయినప్పటికీ కూడా చర్చిలను కట్టించుకోవడానికి అనుమతించినారు. సో ఈ విధంగా సెక్యులర్ స్టేట్ అనేది ఆ నేచరు మన తెలంగాణకు ఉన్నది అనేది ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం వారసత్వ పరంపరల్ని గురించి తెలుసుకున్నాం. సో ప్రొటెక్షన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రభుత్వము ప్రొటెక్షన్ కి సంబంధించిన ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం ఏంటి అని అంటే భూగర్భంలో, భూమి మీద కావచ్చు కానీ భూగర్భంలో చరిత్ర వస్తు సంపద ఏదైనా దొరికితే మాత్రం అది ప్రజలందరినీ కాబట్టి ప్రభుత్వానికి చెందాలి, మ్యూజియంలోకి చేరాలి అనే ఒక నిబంధన ఉంది. కాబట్టి అంటే చరిత్ర సంపద, వారసత్వ సంపద అందరికీ చెందింది అనేది ప్రభుత్వ చట్టంలో కూడా పొందుపరచబడింది. అది జరగాలి. అంటే మన ఇంట్లో ఏదైనా బంగారు నాణ్యాలు దొరికినాయి అనుకోండి, అది మనం ప్రభుత్వానికి ఇవ్వాలి. అది బంగారం కదా, బంగారు నాణ్యాలను కరిగించుకుంటే బంగారం అవుతుంది అనే పేరాశతోటి మనం కరిగించుకుంటున్నాం. దానివల్ల మన గర్వకారణమైన చరిత్ర మన భవిష్యత్తుకి తెలియకుండా పోతుంది. కాబట్టి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఈ ఏది నీటి దొరికినా కూడా ప్రభుత్వానికి అందజేస్తే 10 మంది, 1000 మంది, లక్షల మంది జాతి గర్వించే పని అవుతుంది. కాబట్టి స్థానికులు అందరూ కూడా చారిత్రక స్పృహతోటి చారిత్రక వారసత్వ పరంపరను కొనసాగించాలనే స్పృహ ఉంటేనే ఈ మనం మన చరిత్రని, మన వారసత్వాన్ని రక్షించుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ స్పృహను ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా అందరూ తెలుసుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు. ఓపికతో విన్నందుకు మీకు